రావెల ఒక ఐఆర్ఎస్ అధికారి, సామాజిక అంశాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఏకంగా మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయనకు కౌంట్ డౌన్ ఆరంభం అయింది. మంత్రి అయిన తర్వాత ఆచితూచి వ్యవహరించారు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంపై మాట్లాడే విషయాలపై చాలా అధ్యయనం చేయాలి. మరోవైపు ఆయన ప్రాధాన్యం వహించే కులం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కానీ రావెల కిషోర్ బాబు మాత్రం అన్నీ మర్చిపోయారు. నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. ఉపకులాన్ని పూర్తిగా భుజాన వేసుకున్నారు. అనేక అవినీతి ఆరోపణలు మీద వేసుకున్నారు. స్వపక్షంలోనూ విపక్షంలోనూ ఆయన వివాదాస్పదమైన వ్యక్తిగా నిలిచిపోయారు. ఆయన వల్ల అటు పార్టీకి ఇటు చంద్రబాబుకు అడుగడుగునా ఇబ్బందులే ఏర్పడుతున్నాయనేది ఆయన తప్ప అందరూ గ్రహించారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోతుందని దాదాపు అందరూ అంచనా వేసిన రావెల మాత్రం ధీమాగా ఉన్నారు. దీంతో ఆయనకు తీవ్రమైన అవమానమే ఎదురైంది. మేధావిగా, సామాజిక ఉద్యమాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా, రాజకీయాల్లో కీలక భూమిక పోషించాల్సిన వ్యక్తి కేబినెట్ నుంచి మధ్యలోనే బయటికి రావాల్సిన అసాధారణమైన పరిస్థితులను ఆయనే స్వయంగా కల్పించుకున్నారు. ఆరంభంలో బీజేపీపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ పై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు వివాదం అయ్యాయి. మరోవైపు సంక్షేమ శాఖను ఏమాత్రం సవ్యంగా నిర్వహించే పరిస్థితులు లేకుండా చేశారు. ఇంకోవైపు ఎంఆర్పిఎస్ ను భుజాన వేసుకున్నారు. మాలలను దూరంగా నెట్టేశారు. దీంతో రావెల వివాదమైన వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. దీనిపై అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఆయన మారలేదు. ఆయన విధానాలు మార్చుకోలేదు. అందుకే మంత్రి పదవి నుంచి మార్చేశారు. ఆయన తన మంత్రి పదవి నుంచి కోల్పోవడానికి ఆయనే కారణమయ్యారు. ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.